హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య 370 బిర్యానీ అనే టాపిక్ చాలా కాంట్రోవర్షియల్ అయింది. అండ్ చాలా వైరల్ అవుతుంది ఇంటర్నెట్‌లో. బట్ చాలామందికి ఈ 370 బిర్యానీ అనేది ఏంటి? అసలు ఈ కాంట్రోవర్సీ ఏంటి అనేది ఎవరికీ తెలీదు. అది మీ అందరికీ తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. బేసికల్‌గా ఒక కామెడీ షోలో స్టాండప్ కామెడీ షోలో ఒక వ్యక్తి తన యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకున్నాడు. అతను తన పాస్ట్‌లో ఒక అమ్మాయితోటి డేట్‌కి వెళ్ళాడనమాట. అండ్ డేట్‌కి వెళ్ళినప్పుడు తను 370 రూపీస్ స్పెండ్ చేసి ఒక బిర్యానీ కొనిచ్చాడు. తర్వాత డేట్ అయిపోయింది. వాళ్ళు ఇంటికెళ్ళిపోయారు. అమ్మాయిని డ్రాప్ చేసేటప్పుడు ఆ అమ్మాయికి అతని మీద ఇంట్రెస్ట్ లేదు. సో, తను ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయింది. ఆ టైంలో ఇతను ఏం ఎక్స్‌పెక్ట్ చేశాడు అంటే, నేను నీ మీద 370 రూపీస్‌ని స్పెండ్ చేశాను. నాకు ఎలాంటి ఫిజికల్ ఫేవర్స్ లేవా? నాకు ఎలాంటి హగ్ లేదా? అన్నట్టుగా మాట్లాడాడనమాట. ఈ విషయాన్ని ఆ కామెడీ షోలో అందరి ముందు షేర్ చేసుకున్నారు. దీనికి ఎవరైతే స్టాండప్ కామెడీ చేస్తున్నారో అతను గూడా నవ్వాడు. అండ్ అందరూ గూడా నవ్వారు. బట్ ఈ టాపిక్ అనేది బాగా వైరల్ అయింది. అంటే నువ్వు ఒక 370 రూపీస్ పెట్టి బిర్యానీ కొనిచ్చినందుకు నువ్వు ఇలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావా? ఎంత చీప్‌గా థింక్ చేస్తున్నావు అమ్మాయిల గురించి అన్నట్టుగా చాలా వైరల్ అయిపోయింది. సో, ఫైనల్‌గా అసలు ఏం జరిగింది అంటే, ఎవరైతే ఈ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకున్నారో, అతన్ని వాళ్ళ జాబ్ ఏదైతే చేస్తున్నాడో వాళ్ళ కంపెనీ అతని జాబ్ తీసేసింది. అతనికి ఈ విషయం వల్ల జాబ్ పోయిందనమాట. అండ్ ఇలాంటి టాపిక్స్ గురించి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.